ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సుకు మరి ఒకని మనస్సు కనబడును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనము. యాజ్ ఇన్ వాటర్ ఫేస్ రిఫ్లెక్ట్స్డ్ ఫేస్, so the hearts of man reflects the man. Proverbs chapter 27 verse 19. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు హృదయమును ఎరిగినవాడు. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళికలు మనకు అర్థం అవ్వవు. అయితే మనిషి ఎప్పుడు కూడా అనుకుంటాడు, నేను చేసేది కరెక్టు, నేను ఉంటున్న విధానం కరెక్టు, నా మట్టుకైతే నేను మంచిగానే ఉంటున్నాను, మంచి దారిలో వెళ్తున్నాను, అంత బాగానే ఉంది అని అనుకుంటాడు. అయితే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదండి. అందుకే లేఖనములు కూడా సెలవిస్తున్నాయి, ఒకని మార్గము వాని దృష్టికి ఎప్పుడు కూడా యథార్థంగానే అనిపిస్తుంది అని. ఈరోజు ఒకసారి లోకములో చూస్తే ఎంతోమంది తమ నిర్ణయం కరెక్టే అని ఎన్నో చెడు నిర్ణయాలు తీసుకొని పాపములో జీవిస్తున్నారు. తమ నిర్ణయాల ద్వారా వారికి మాత్రమే కాదు, ఇతరులకు కూడా బాధను వారు కలిగిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ ఈ రోజున ప్రేమలో పడి అంటుంది, నేను నాకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని. ఆమెకు లేదా అతనికి వారి నిర్ణయంలో తప్పు ఏమీ ఉండదు, అనిపించదు. తమ వైపు నుండి అది మంచి నిర్ణయమే అని ఆలోచిస్తుంటారు. కానీ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయ్యాక తెలుస్తుంది వారి నిర్ణయం నిజంగానే రాంగ్ అని. అసలు మనిషి స్పాట్లో నిర్ణయాలు తీసుకొని అదే పర్ఫెక్ట్ అనుకోవడానికి కారణం ఏంటండి అంటే, ఆ మనిషి ఆలోచన శక్తి తక్కువ కాబట్టి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను కదా, దీనివలన నాకు ఫ్యూచర్లో ఏమి లాభం, దీనివలన నా కుటుంబం ఏమైనా నష్టపోతుందా, ఈ నిర్ణయం నా ఆర్థిక కుటుంబ జీవితానికి ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా, నా బిడ్డలు లేదా నన్ను కన్న తల్లిదండ్రులు ఏమైనా దీనివలన సఫర్ అవుతారా, ఇలా ఆలోచించకనే అప్పటికప్పుడు మనస్సులో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను బట్టి నిర్ణయాలు తీసుకుంటే తప్పక నష్టమునే నీవు చూస్తావు. అలా ఎంతోమంది ఈ రోజున అయ్యో ఇలా ఎందుకు చేశాను, అప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకునకుండా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తూ పశ్చాత్తాపడుతుంటారు. ఈరోజు వాక్య భాగము అందుకే మనందరికీ సుస్పష్టంగా తెలియజేస్తుంది, నీటిలో ముఖమునకు ముఖము కనబడుతుందండి. ఏ నీటిలో మనము ముఖమును మనం చూసుకోగలం? పారుతున్న నీటిలోనా, లేదా అలజడిగా ఉన్న నీటిలోనా, నిశ్చలంగా లేక ఉన్న నీటిలోనా? వాటిలో మన ముఖాన్ని చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చిత్ర విచిత్రంగా ఉంటుంది. మొదటగా ఒక వ్యక్తి తన ముఖమును చూసుకోవాల్సి వచ్చినప్పుడు తన హృదయములో ఒక ఆలోచన చేస్తాడంట, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను అని. కానీ చూసుకున్నాక తెలుస్తుంది అసలు ఎలా ఉన్నావు అనేది. నిశ్చలమైన నీటిలో, పారుదల లేని నీటిలో మనము మన ముఖమును చాలా తేటగా చూసుకోగలము కదండి. అలాగునే ఈ లోకంలో మనల్ని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అసలు అర్థం అవ్వదు. మన నిర్ణయాలు ఎప్పుడు చెడుగానే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకము ఎప్పుడు కూడా గజిబిజిగా గందరగోళంగా పారుతున్న నీటిలా ఉంటుంది కాబట్టి. అయితే మనము దేవుని వాక్యములో మన ముఖమును అనగా మన జీవితమును చూసుకోగలిగితే, యేసయ్యకు మన నిర్ణయాలు అప్పగించగలిగితే అప్పుడు తెలుస్తుంది మన నిర్ణయము, మన ఆలోచన కరెక్టేనా లేదా తప్పా అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ నిర్ణయం ఏదైతే నీవు తీసుకున్నావో అది తప్పో ఒప్పో అని తెలియాలంటే దేవుని వాక్యములో పరీక్షించుకో. దేవుని వాక్యము చెప్పినట్లుగానే నిర్ణయము ఉన్నదా అని ఆలోచన చేయి. యాకోబు తన అన్నను మోసం చేయాలనే నిర్ణయము ఆ క్షణములో అతనికి మంచిగానే అనిపించి ఉండొచ్చు, కానీ దానికి ప్రతిఫలము 20 సంవత్సరాలు కుటుంబమునకు దూరమయ్యి జీవించాల్సి వచ్చింది. ఈ రోజున అనేక మంది యువకుడు బహుశా యాకోబు లాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ అది తమ కుటుంబాన్ని దూరం చేస్తుంది అని గమనించలేకపోతున్నారు. మన మనస్సు చాలాసార్లు మన భార్యకో, భర్తకో, బిడ్డలకో అర్థమవుతుంది అని అనుకుంటాం, కానీ వారు మనల్ని అర్థం చేసుకోలేరు. అందుకే మన పైన ద్వేషం ఉంటుంది, భేదాభిప్రాయాలు వస్తాయి, గొడవలు అవుతుంటాయి.
మన మనస్సు అర్థం చేసుకునేది, మనమేంటో తెలిసింది కేవలం యేసుక్రీస్తు వారికే. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు నీవు అర్థం కావడం లేదేమో, లేదా ఈ లోకమే నిన్ను అర్థం చేసుకోవడం లేదేమో, నీ నిర్ణయాలు బహుశా నీకు నష్టాన్ని కలగజేస్తున్నాయేమో. అయితే నిశ్చలమైన శ్రేష్టమైన వాక్యము అనే నీటిలో చూసుకో, పరీక్షించుకో. నీ హృదయము ఎరిగిన దేవుణ్ణి ఆనుకొని ఆయన మాట చొప్పున జీవించు. ఎటువంటి ఓటములు, టెన్షన్స్, ఎటువంటి బలహీనతలు లేకుండా నీవు జీవించగలుగుతావు. కుటుంబముతో నీ ఉద్యోగ ప్రదేశములో హాయిగా ఉండగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, బహు పూజింపదగిన నామంలో మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మా యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుందో అని తండ్రి అయ్యా మాకు సూటిగా తేటగా తండ్రి వివరించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా యొక్క నిర్ణయాల ద్వారా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా యొక్క తండ్రి ఆలోచనల ద్వారా ప్రభువా మేము దారి తప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభువా వాటన్నిటినీ తండ్రి మీ యొక్క వాక్యము చే, నిశ్చలమైన శ్రేష్టమైనటువంటి మీ యొక్క వాక్యము చేత మేము పరీక్షించుకోవాలని ప్రభువా అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున జీవితంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున పశ్చాత్తాపడుతున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ కనికరము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి ప్రభా. ఈ రోజున తండ్రి ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలు బాధపడుతున్నా ఆ అనారోగ్యమును యేసు నామములో కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించండి. మీ యొక్క బలమైన హస్తము చేత వారిని తాకి సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. అయా మరణశయ్య పైన ప్రభా మీరు వారిని తండ్రి లేవనెత్తే దేవుడవు ప్రభా, మీ వైపు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంటాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభా ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేసి అయా మంచిగా ఎగ్జామ్ రాసి వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనున్నట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా అయా మీ యొక్క తండ్రి చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా అయా మరి తండ్రి అనాథలను ఆదుకునే దేవుడవు, ఆ భాగ్యులను ఆదరించే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, అయా తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా మరి ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో ఉన్నారో, మరి తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారో, తండ్రి గృహములో సమాధానము లేక, శాంతి లేక, సఖ్యత లేక ఉంటున్నారో వారి కుటుంబాలను తండ్రి అయా మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకుని వారి మధ్య శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి నష్టాలను తండ్రి లాభముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. పని చేసుకునే ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క కృపను తోడుగా ఉంచండి. వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. అద్భుతాలు వారి జీవితంలో మీరు జరిగించండి. వారి పక్షాన మీరే ఉండి వాద్యమాడి వారిని గెలిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి నా ప్రభువా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ప్రభా. ధైర్యాన్ని వారికి ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును దయచేసి వారికి ఉన్నటువంటి దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని
మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదముల చేత, కృపా క్షేమముల చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.